ఇదిగో నేను వచ్చాను, నువ్వు చచ్చావే. అవును అత్తయ్య గారు, 4 తగిలిస్తే గాని దానికి బుద్ధి రాదు. తగిలియండి. అవునమ్మా, మనమేంటో తెలియాలన్నా, మళ్ళీ అడవిలో ఏ జంతువులు మన జోలికి రాకుండా ఉండాలన్నా 2 తగిలియాలి. పదండమ్మా, పదండి. అవునమ్మా, ఆ గడ్డప్పేసిన బద్రియే. అయ్యో, ఇక్కడ కాదురా, అక్కడ రా. అమ్మా, చచ్చావు ఇప్పుడు. ఒరే చైతు, అది ఒరిజినల్ ఎరుకుమంటారు. రే ఇప్పుడు కాదని ఎవడన్నాడు రా? అమ్మో, దాని చేతులు వాళ్ళకు మూడింది. మనం పారిపోదాం, పదండి. తెలుసమ్మా, వాడేనమ్మా. అయ్యో కాదురా, ఇదిగో బద్రి అక్కడున్నాడు చూడు. చూడరా, వాడు మన బా. భద్రా, అవును చేతు, అసలే మా ఆయన ఆడ ఎలుగుబంటి గెటప్ లో ఉన్నాడు. ఇప్పుడు గనక ఇది ఆయన చూసిందనుకో, సారీ బాయ్, టేక్ కేర్, ప్లీజ్. సారీ చెప్పాగా, సారీ, బై మిస్టేక్, సారీ. ఇటు వస్తుంది. అయ్యో నా బద్రి, నా కొడుకు. అయ్యో పాపరా. అమ్మా, బద్రియా మజాకా వచ్చాడు. బస్తీ మిషన్. అయ్యో అమ్మా, పాప నా కొడుకు, పాపం బద్రి. బద్రి, అయ్యో అమ్మా, దూకు, బయటికి దూకరా. రక్షించమ్మా. అమ్మా, చేతు రక్షించరా. రే అయ్యో, అరే రంగన్నా, అలా డాడీ. అమ్మా, అయ్యో చేయవరా రే. అయ్యో అమ్మా, మొత్తానికి ఆ బసంతి బ్యాచ్ ని దారి తప్పించి వచ్చేసాం. ఇక ఆ కాలకేయుల గూడెం ఎక్కడుందో పట్టుకుంటే ఆ మ్యాప్ కొట్టేయొచ్చు. అమ్మా, వాళ్ళు చాలా డేంజర్ గాళ్ళమ్మా. పొరపాటున వాళ్ళ చేతికి చిక్కామో మనం చచ్చామే. అవునమ్మా, ఆ ఎలుగుబడి చేతిలో సగం చచ్చాను.
ఇక కాలికేలకు దొరికితే మొత్తం చంపేస్తారు. ఛీ! ఎలుగుబంటి ముందు నా పరువు తీసేశారు. మీ మొహం చూడాలంటే చాలా చిరాగ్గా ఉంది. అయ్యో నువ్వు నన్ను అలా అనుమానించడం కరెక్ట్ కాదు బుజ్జి. నేను ఇంకా శీలవంతుణ్ణి, నన్ను నమ్ము. రేయ్ కొంచెం ఆపుతారా మీ విధవసంతా? నాన్న చేతు ఆ గూడెం ఎక్కడుందో జాగ్రత్తగా చూడు. చూడదినా, నాకు తెలిసి ఆ కాలకేయుల గూడానికి దగ్గరలోనే ఉన్నామనుకుంటున్నాను. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు సిస్టర్? అదిగో అది చూడండి అన్నయ్య. అమ్మా, అమ్మో అమ్మో, ఎన్ని పొరలు, ఎన్ని ఎముకలు. ఆ పాత బట్టలు చెప్పులు ఉన్నాయంటే అవన్నీ ఆ కాలకేయుల చేతికి చిక్కి శవాలైన వాళ్ళే అయ్యుంటారు. అమ్మో, అంటే ఇప్పుడు మనం కాలకేల గూడానికి దగ్గరలో ఉన్నాం అన్నమాట. అవును దినా, వాళ్ళు కొత్త మనుషుల్ని వాసన ద్వారా పసిగడతారంట. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి వాళ్ళు మన వాసన గుర్తించి మన కోసం బయలుదేరి ఉంటారు. డింగయ్య, లిబా లిబా, Juroyi, Niriabi, Luas Koche, Niriabi, Nasaba. Dindapa. చేతు, బసంతి బ్యాచ్ కూడా వచ్చేసారా? అవునమ్మా. అమ్మా, మనం ఇప్పుడు వాళ్ళని కలవద్దమ్మా. ఆ బసంతి బ్యాచ్ ఎలాగే ఇప్పుడు ఆ కాళకేయులను కలుస్తారు. ఆ కాళకేయుల రియాక్షన్ చూసిన తర్వాత మనం వెళ్దామమ్మా, సరేనా?
అయ్యో ఐడియా బాగుంది చేతు. అయితే సీక్రెట్ గా దాక్కొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వద్దాం. ఓకే. ఎటు? పదండి పదండి. ఇటు కాదు, పదండి. అటువైపు పదండి పదండి. నసవా నసవా. అత్తయ్య గారు అటు చూడండి. వామ్మో, రాక్షసులా ఉన్నారు. కాలికెళ్ళి వాళ్ళే ఉంటారు. అమ్మో అవునన్నా, వాళ్ళకంట పడ్డాము, పంట కింద పెట్టి నలిపేస్తారు. పారిపోదాం పదండి. అమ్మా, మన ముందు ఆ బసంతి వాళ్ళు ఉన్నారుగా, మనం ఇక్కడే ఉందాం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం తప్పించుకోవచ్చు. మధు, వాడండమ్మా రాక్షసుల్లా ఉన్నాడు. దొరికామో కొరికి కొరికి చంపేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదామా? అవును సిస్టర్, బతుకుంటే బిర్యానీ నమ్ముకొని బతకొచ్చు. వాడికి చిక్కామా చికెన్ టిక్కలాగా ముక్కలు ముక్కలు చేసుకొని తినేస్తాడు. వెళ్ళిపోదాం పదా సిస్టర్. అవకాశం లేదన్నయ్య. వాళ్ళు మనకన్నా చాలా బలవంతులు. పైగా ఈ అడవి మొత్తం వాళ్ళకి కొట్టిన పిండి. మనం అడుగు తీసి అడుగు వేసేలోపు వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. పైగా పరిస్థితి మన చేయి దాటిపోయిందన్నయ్య. అంటే వాడి చేతిలో చావడం తప్ప వేరే దారి లేదమ్మా. నేను ప్రాణంతో ఉన్నంత వరకు మీకేం కానివ్వనుదినా, నన్ను నమ్మండి. డింకతవేనా? అదేం భాషరా? వాళ్ళ భాష అదే ఉంటుందమ్మా. డింకతవే అంటే ఏమై ఉంటుంది? డింపో 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 డింపో. డింపోనా? డింపో అంటే అమ్మో, ఇటే వస్తున్నాడమ్మా. మనం చచ్చిపోవడం ఖాయం. ఇదిగో టవర్ స్టారు. కౌసు, నీకు అనుష్కతో సినిమా తీసే అదృష్టం లేదయ్యా. పోతాం, ముగ్గురు ఒకసారి పోతాం. వాడు చంపేసేలా ఉందినా. భయపడకు, ఏదో ఒకటి చేస్తాను. నాన్న చేతు, ఆ బండోడు బసంతి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాడు రా. పాపం వాళ్ళని చంపేస్తాడు ఏమో. రేరే వెళ్ళి కాపాడరా. అమ్మా, ఇప్పుడు మనం వెళ్తే మనల్ని కూడా చంపేస్తారమ్మా. అయ్యో పాపురా, కంటి ముందు చేస్తుంటే చాలా బాధగా ఉంటుందిరా. అయ్యో అవునత్తయ్య గారు, వాళ్ళ కోసం మనం కూడా చేస్తావా? వాడు మనం చూస్తే చంపుతానమ్మా. పద, పారిపోదాం పదమ్మా. లేదన్నయ్య, మీరిక్కడే ఉండండి. నేను ఒక్కదాన్ని వెళ్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు వెళ్తే చంపేస్తాడమ్మా. తెలుసు దినా, ఇక్కడే ఉంటే ముగ్గురిని కలిపి చంపేస్తాను. అదే నేను వెళ్తే నన్ను పట్టుకుని వెళ్ళిపోతారు. మీరు వెనక్కి వెళ్ళిపోండి. వద్దు సిస్టర్,
మా కోసం నీ ప్రాణం తీసుకుంటావా? మీరుండండి, నేనే వెళ్తాను. కౌసు, మీ ఇద్దరు ఉండండి, వాడి దగ్గరికి నేనే వెళ్తాను. అయ్యో లేదు వదినా, ఇప్పటి వరకు మీరు పడ్డ బాధలు, చేసిన త్యాగాలు చాలు. ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకుంటాను. నా గురించి మీ జీవితాల్ని బలివ్వలేను. పైన దేవుడున్నాడు. నేను బతికుండాలి అని రాసుంటే బతికిస్తాడు. ఆ కాలకేయుల చేతుల్లో చావాలి అని రాసుంటే చంపేస్తాడు. బతికితే విజయం మనదే. ఒకవేళ పోతే మాత్రం మా అమ్మగారికి, నాన్నగారికి తెలియచేయండి. అలా మాట్లాడక మధు. వద్దు మధు, వద్దు. వద్దుగా నా మాట వినండి. వద్దు మధు, వద్దు. చేస్తే ముగ్గురు చచ్చిపోతాం. నన్ను వెళ్ళనివ్వండి. వదినా, నా మీదొట్టు. మీరు నిండు నూరేళ్ళు బతకాలి వదినా. నేను వెళ్తాను. మీరేం మాట్లాడకండి. మీరు ఇక్కడే కూర్చోండి. మీరు సైలెంట్ గా ఇక్కడే ఉండండి. నేను వెళ్తాను. Shilma, 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 Shilma! Shilma, 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 Shilma! Shilma, 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 Shilma! నాన్న చేతు చూసావా, వాళ్ళ అమ్మని నాన్నని కాపాడుకోవడానికి బసంతి ఒక్కతే ముందుకొచ్చింది. అవునమ్మా, కరెక్టే. ఎలాగైనా బసంతిని కాపాడాలి. ఏం చేయాలి? అయ్యో ఏదో ఒకటి చేయరా, ఏదో ఒకటి చేయరా. చూడండి, నేను మీకు హాని చేయనికి రాలేదు. ఓ పని మీద వచ్చినాను. రే, ఆ బ్యాగటి. Dinkappa, Dinkappa! అయ్యో సూపర్ నాన్న, Tama, Tama! Dinkappa, Dinkappa! Hey! అయ్యో బసంతిని కాపాడావు. బసంతి పారిపోయిందమ్మా, మనం కూడా పారిపోదాం. పద, పద, పద.